వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ చక్రి టాక్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కోయంబత్తూరు నుంచి మేమైతే కంచి వచ్చాం బికాజ్ మా చెల్లి శారీ షాపింగ్ మాట. సో ఇక్కడ మేమైతే ఎస్ఆర్కే ఇన్లో స్టే చేసాం. ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేను ఒక షార్ట్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను అనమాట. మాకైతే ఒక మంచి క్వీన్ సైజ్ బెడ్, అటాచ్డ్ వాష్రూమ్, ఇక్కడ ఒక మిర్రర్ అండ్ టేబుల్ అండ్ కొన్ని కాఫీ ప్యాకెట్స్ అవన్నీ ఇచ్చారు. సో నాకైతే రూమ్ చాలా డీసెంట్ అండ్ నీట్గా అనిపించింది. అండ్ కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్లే. ఎందుకంటే మేము వెళ్ళే షాప్కి ఈ స్టే అనేది చాలా కొంచెం దగ్గర కాబట్టి మేమైతే ఇక్కడ స్టే చేద్దాం అనుకుంటాం. అండ్ హియర్ కమ్స్ ద షాప్. అండ్ మేము ట్రిప్కి వెళ్ళింది మెయిన్గా కొన్ని రీజన్స్ మాట. ఏంటి అంటే ట్రిప్ అయిపోద్ది, నెక్స్ట్ మా చెల్లి శారీ షాపింగ్, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది తన పెళ్ళే కాబట్టి తన పెళ్ళి షాపింగ్ అది చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ మా చింతల్లి పుట్టు వెంటికలు ఇవ్వడానికి శారీ షాపింగ్ అయితే అందరూ వస్తే అందరి చేతుల మీద కొంటాం కదా మనం బట్టలు జనరల్గా పెళ్ళి అనేసరికి. సో అందుకే మేము అందరం కలిసి వచ్చి మా చెల్లికి అయితే శారీ షాపింగ్ అది చేసాం. ఫస్ట్ ఈ అంకుల్ షాప్ అయితే మాకు ఒక ఇల్లు లాగేమాట. మాకు నచ్చిన శారీస్ మేము ఎంచుకుంటాం, తీసుకుంటాం. అంకుల్ వాళ్ళవి లైన్గా 4 స్టోర్స్ ఉంటాయి. ఇలా బీరువాలో పట్టు శారీస్ అన్నీ స్టోర్ చేస్తారు కాబట్టి మాకు నచ్చిన శారీ మేము ఎంచుకుంటాం, తీసుకుంటాం ఇలా మాట. ఐ డోంట్ నో అందరు ఇలానే ఉంటారు, అందరితో అంకుల్ వాళ్ళు ఇలా ఉంటారు. బట్ మాకైతే మేము ఎప్పుడు ర్యాండమ్గా విజిట్ చేయడం వల్ల, మేము ఎక్కువ పర్చేస్ చేయడం వల్ల అంకుల్ ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా అయిపోయారన్నమాట. అండ్ ఇక్కడైతే మా చెల్లి పెళ్ళి శారీస్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. చాలా చాలా శారీస్ చూసాం. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా నచ్చేసింది. నాకు ఎందుకు అన్నీ చూస్తాను, లాస్ట్ పర్పుల్ దగ్గరికి వచ్చేసరికి నేను ఫ్లాట్ అయిపోతాను అనమాట. సో అలా నాకు కొన్ని పర్పుల్ కలర్ శారీస్ అయితే చాలా నచ్చేసాయి అన్నమాట. అవన్నీ పక్కన పెట్టుకున్నాం. ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ నెక్స్ట్ మా చెల్లి అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. నెక్స్ట్ తన సిరీస్ వస్తాయి అన్నమాట, మ్యారేజ్ సిరీస్. నేనైతే అన్ని లాంగ్ వీడియోస్ షూట్ చేయలేదు, కొన్ని షార్ట్ వీడియోసే షూట్ చేశాను. బట్ ఫర్ షూర్ ఐ పోస్ట్. మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ 2కి అనుకుంటున్నాం. అందరం ఫ్రెష్ అయ్యి ఒక దగ్గర గ్యాదర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. 2 నుంచి మిడ్నైట్ 1 వరకు మేము అలా సెలెక్ట్ చేసుకుంటూనే ఉన్నాం. అండ్ మా చెల్లికి ఫస్ట్ మేము ఎంచిన శారీ అయితే ఇదే. తనకి ఈ శారీ చాలా బాగుంది. అండ్ తను కట్టుకున్నప్పుడు కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఏ ఈవెంట్కి కట్టుకునేది అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. ఈ శారీ లుక్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మా మమ్మీ అయితే స్క్రీన్ చెక్ చేస్తుంది అన్నమాట. అంటే ఫోటోకి ఎలా కనిపిస్తుంది, ఎందుకంటే ఫొటోస్కి శారీస్ బాగా కనిపించాలి కాబట్టి తనకి డార్క్గా అండ్ బ్రైట్గా కనిపిస్తుందా, మంచిగా కనిపిస్తుందా తన పైన అని చెప్పి చెక్ చేసింది. సో మేమైతే ఒక 6 to 10 శారీస్ అయితే పక్కన పెట్టామన్నమాట. ఫస్ట్ తనకి అన్ని శారీస్ చెక్ చేసి ఏ శారీ బాగుంది అని చెప్పి మేమైతే చాలా మంచిగానే షాపింగ్ చేసాం. అండ్ అంకుల్ కూడా మంచిగా బిల్ ఇచ్చాం. సో మేమైతే ఫస్ట్ అంకుల్ దగ్గరికి వెళ్ళాక నెక్స్ట్ నేను, మా వదిన అండ్ మా అక్క వేరే షాప్కి వెళ్ళామన్నమాట. మాకు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ సింగిల్ బార్డర్ శారీస్. మీకు గుర్తుంటే కనుక జనరలీ నానమ్మలు అమ్మమ్మలు కట్టుకునేవాళ్ళు సింగిల్ బాడీ శారీస్ అప్పుల్లో వచ్చేవి. ఇప్పుడైతే అస్సలు రావట్లేదు. బట్ ఆ పట్టు క్వాలిటీ అనేది చాలా చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది మనం కట్టుకున్నాక. సో ఆ షాప్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే కొన్ని శారీస్ సెలెక్ట్ చేసుకున్నాం బికాజ్ అంకుల్ వాళ్ళ దగ్గర ఉన్నవి ఇవే లాస్ట్ పీసెస్. మేము ఈ షాప్కి బిఫోర్ కూడా వెళ్ళాం, అప్పటికి ఇప్పటికి ఇవే కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట. అంకుల్ వాళ్ళు అయితే 3 ఉంటారు, 2 కొంచెం తాతగారు ఏజ్ మాట. వీళ్ళైతే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తారు, చాలా మంచిగా ఇస్తారు కూడా. అండ్ మొత్తం కంచిలో ఓన్లీ ఇక్కడే మాట దొరుకుతుంది మనకి సింగిల్ బార్డర్ కంచి శారీస్. ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ కంచిలో చాలా ప్లేసెస్లో చూసి ఫైనల్గా ఇక్కడైతే సింగిల్ బార్డర్ శారీస్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా అంకుల్ వాళ్ళు క్లోజింగ్ టైం అయిపోద్ది. నెక్స్ట్ డే అంకుల్ వాళ్ళ షాప్ ఉండదు అని చెప్పి మేమైతే పరుగున వచ్చి ఇక్కడ ఫస్ట్ శారీస్ తీసుకున్నాం. ఎందుకంటే అంకుల్ వాళ్ళు మాకు నచ్చినంత వరకు ఉంటారు, ఈ అంకుల్ వాళ్ళు ఉండరు కాబట్టి మేమైతే ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. అండ్ ఈ షాప్ పిఎంఎస్ అనుకుంటా, పిఎంఎస్ సిల్క్స్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మేము రిటర్న్ అయిపోయి ఇక్కడ శారీస్ కొన్ని ఎంచుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మా చెల్లి పెళ్లి శారీస్ అన్నీ సెలెక్షన్ అయిపోయి. అండ్ మా అత్త వాళ్ళు ఎవరైనా పెట్టుబడి చీరలు పెడతారు కదా,
అంటే మమ్మీ వాళ్ళు పెట్టుబడి చీరలు కాకుండా మా చెల్లి పెళ్లి కూతురు చేయడానికి ఒక్కొక్కరు ఇక్కడే ఎంచుకొని ఇక్కడే కొనేసారనమాట. ఎందుకు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళడం, అందరం ఇక్కడే ఉన్నాం కాబట్టి సో అందరూ ఒక్కొక్క కలర్ లేని కలర్స్ తీస్తే దానికి యూజ్ అవుతుంది అని చెప్పి అలా తీసుకున్నారు. అండ్ ఇంకా మమ్మీ కూడా పెట్టుబడి శారీస్ ఇక్కడే అందరూ ఉన్నారు కదా, ఎవరు ఎంచుకునే శారీస్ వాళ్ళు ఎంచుకుంటారా అని చెప్పి మమ్మీ అయితే అందరికి ఇచ్చేసింది. అండ్ ఫైనల్ ఇప్పుడు మన టర్న్ అయితే వచ్చేసింది అనమాట. నేను ఎక్కువ కాంప్లికేషన్స్కి వెళ్ళేది, నేనైతే జస్ట్ 2 శారీస్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాంట్లో ఈ ముందు చూపించిన లేవెండర్ కలర్ అండ్ నెక్స్ట్ పింక్. నాకెందుకో పింక్ కొంచెం బాగుంది అనిపించింది, కానీ ఫొటోస్లో ఎలా వస్తుంది అనుకున్నాను. బట్ ఇట్ టర్న్డ్ అవుట్ సో గుడ్. పెళ్ళిలో కట్టుకున్నాక నాకైతే భలే అనిపించింది. సో నాకైతే నెక్స్ట్ డే ఇంకా శారీస్ చూసే ఓపిక ఉత్సాహం రెండు పోయే బట్ట, ఎందుకంటే అన్ని శారీస్ చూసేసరికి చిరాకు వచ్చేసి. సో నెక్స్ట్ డే నేను చింతలి ఒక చిన్న టెంపుల్ డేట్కి వెళ్దాం అనుకొని టెంపుల్ డేట్కి అయితే వెళ్ళామన్నమాట. జస్ట్ నేను నా కూతురు మాత్రమే స్పెండ్ చేయాలి కాసేపు అని చెప్పి వి వెంట్ ఫర్ ఎ టెంపుల్, ఓన్లీ నేను తను మాత్రమే. అండ్ నెక్స్ట్ అందరూ వెళ్ళారు అనుకుంటే ఆ తర్వాత, బట్ ఫస్ట్ నేను నా చింతల్లి వెళ్ళాం. అండ్ ఇక్కడ వేరే షాప్కి కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేసాం. బికాస్ ఒకే షాప్లో కొంటే మనకు తెలుస్తుంది, కానీ అదే వేరే వేరే షాప్స్లో వెళ్తే విల్ బీ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ అని చెప్పి మేము వేరే షాప్లో కూడా వెళ్ళాం. అండ్ ఫైనలీ కంచి షాపింగ్ మొత్తం 2 days కంప్లీట్ చేసుకొని మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాం. అఫ్కోర్స్ ఈ ప్లేస్కి వస్తేనే ఆ వైబ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెళ్తున్నప్పుడే ఆ గాలికి ఏమో మంచి పాజిటివ్ ఫీల్ వస్తుంది. అండ్ మీలో ఎంతమందికి ఈ ప్లేస్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కంచి నుంచి మా సిస్టర్ అయితే బెంగళూరు వెళ్ళిపోయింది రిటర్న్. ఇక్కడ మేమైతే తిరుపతి వచ్చాం. బికాజ్ మా చింతల్లికి పుట్టు వెంట్రుకలు ఇవ్వాలి కాబట్టి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వచ్చాం. అండ్ లక్కీ ఏమైంది అంటే మేము అరౌండ్ 25 members వెళ్ళాము కదా, దాంట్లో అందరికీ తిరుపతి దర్శనం టికెట్స్ అయ్యాయి. ఓన్లీ మాకు ఇన్ ద సెన్స్ నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి మాత్రమే టికెట్స్ లేవన్నమాట. సో నైట్ మేము శ్రీనివాసం దగ్గర ఉండి విష్ణు నివాసం అంటారు కదా, విష్ణు నివాసం దగ్గర ఉండి అరౌండ్ మాకు మేము 12 o'clock ఎందుకో లైన్లోకి వెళ్తే మాకు 1 o'clock కల్లా టికెట్స్ వచ్చేసాం అన్నమాట. సో మళ్ళీ మేము పైకి వచ్చేసాం. వెంటనే మేము ట్యాక్సీ బుక్ చేసుకొని పైకి వచ్చేసాం. ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఆల్రెడీ అప్పటికి నందకంలో రూమ్ అది తీసుకున్నారు కాబట్టి మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు. సో పైకి వచ్చేస్తే కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి నందకంలో వెళ్ళాం. ఫస్ట్ టైం తిరుపతిలో మేము ఎప్పుడు అసలు ఊహించలేదు ఇలా అవుతుంది మాకు అని. మేము 30 members వెళ్ళిన వాళ్ళం స్ప్లిట్ అయిపోయామాట. మేము ఈ టికెట్కి వెళ్ళాం, స్పెషల్ దర్శనం టికెట్కి మమ్మీ వాళ్ళు వెళ్ళారు. అలా డిఫరెంట్గా వెళ్ళిపోయేసరికి ఏమైందంటే దర్శనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయిపోయింది అనమాట. మేము ఫ్రీ టికెట్ వెళ్ళిన వాళ్ళం ఈజీగా వెళ్ళేసి వచ్చేసాం. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారు, చాలా అంటే చాలా టైం స్టక్ అయిపోయారు. ట్రైన్ టైం అయిపోతుంది ఒక పక్క, ఇంకా ఏం చేసేది లేక మా మమ్మీ వాళ్ళని వదిలేసాం. లైక్ మా మమ్మీకి ఒక బ్యాచ్ ఉండిపోయారు, ఒక బ్యాచ్ వెళ్ళిపోవాల్సి వచ్చిందన్నమాట. బికాస్ మా దగ్గర చాలా ట్రాలీస్ ఉన్నాయి, అరౌండ్ 30 ట్రాలీస్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ మేము తీసుకురావడానికి అవ్వదు. ఇదిగోండి మొత్తం లగేజ్ అంతా, ఇన్ని లగేజ్ పట్టుకొని మేము నెక్స్ట్ బస్సు అవి వెళ్ళలేము, ఎందుకు ట్రైన్ టికెట్స్ అనవసరంగా క్యాన్సిల్ అయిపోతాయి అని చెప్పి మేమైతే కొంతమంది వచ్చేసాం. మిగతా వాళ్ళందరూ వాళ్ళకి ఒక్క లగేజ్ కూడా ఉంచుకుని మేము తెచ్చేసాం అన్నమాట. ఎందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళు హ్యాపీగా హ్యాండీ లగేజ్తో వచ్చేస్తారని చెప్పి వాళ్ళకి వదిలేసి మేమైతే వచ్చేసాం అన్నమాట. సో ఫైనల్లీ మా ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని మా చిత్తల్లి పుట్టు వెంట్రుకలు కూడా ఇచ్చేసి వచ్చేసాం. ఇంకా ఎక్కడ వీడియో రికార్డ్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే అంత హరీబరీగా అయిపోయింది. ఇంకా తిరుపతి వచ్చినప్పటి నుంచి ఒక రకమైన టెన్షన్ అండ్ కంగారు అన్నమాట. ఫైనల్లీ ఆ 7 గంటల వాడి దయ వల్ల మా చింతల్లి పుట్టు వెంట్రుకలు, మా చెల్లి శారీ షాపింగ్ అన్నీ అయిపోయి మేమైతే వైజాగ్ వచ్చేసాం. ఈ ట్రిప్ అనేది మాకు చాలా మెమరబుల్గా అయిపోయింది. మా లగేజ్ అంతా ఒక లారీ అదే ఒక వ్యాన్కి పట్టిందంటే అంత లగేజ్ తీసుకెళ్ళామన్నమాట. సో ఈ వీడియోకి అంతే, బాయ్. అండ్ మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే నాకైతే తప్పకుండా షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడ లగేజ్ అంతా చూసేసరికి మేమైతే ఫుల్ నవ్వుకున్నాం అన్నమాట. సో ఈ వీడియోకి అంతే, బాయ్. లవ్ యూ గాయ్స్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో. అండ్ నెక్స్ట్ వచ్చేవి పెళ్లి సిరీస్. So please do like, share and subscribe and share to your family and friends. Love you.